1000 ఏనుగుల బలమున్న భీముడు ఆ కొండ చెలువని విడిపించుకోలేకపోతాడు. మొత్తానికి విషయం గ్రహించి భీముడు ఆ కొండ చెలువకి నమస్కరించి, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఇలా పట్టేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కొండ చెలువ, నేను చెప్తానులే గాని ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి జవాబు చెప్తేనే నిన్ను విడిచిపెడతాను, లేదంటే నిన్ను చంపేస్తాను అని అంటుంది. అప్పుడు భీముడు, ఏదైనా కొండల్ని పెండి చేయమంటే నేను చేయగలను గాని ప్రశ్నలు జవాబులు అంటే అది మన వల్ల కాదు. ధర్మరాజు అని మా అన్నయ్య ఉంటాడు, అతనికి నువ్వేం అడిగినా నీకు జవాబు చెప్పగలుగుతాడు. నువ్వు నన్ను వదిలితే ఇట్టే వెళ్లి అట్టే తీసుకొచ్చేస్తాను, నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది అని చెప్తాడు. కానీ కొండ చిలువ ఒప్పుకోదు, తన పట్టును ఇంకా గట్టిగా బిగిస్తుంది. అంతలో భీముడు తిరిగి రాలేదని ధర్మరాజు భీముడిని వెతుక్కుంటూ ఇటువైపు వస్తాడు. కొండ చిలువను విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్న భీముడిని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు భీముడు ధర్మరాజుకి విషయమంతా చెప్తాడు. కొండ చిలువ అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు జవాబులు కరెక్ట్ గా చెప్తాడు. దాంతో కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుడికి శాప విమోచనం జరుగుతుంది. నహుషుడు ధర్మరాజుకి నమస్కరించి తన దేవలోకంకి తిరిగి వెళ్ళిపోతాడు.